చానా అదిరిపోయే బట్టలు వేసుకొని కిరాకున్నావు మామా. చాందా 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 బోల్ రే. క్వాలిటీ బెస్ట్, బెస్టర్, బెస్టెస్ట్, రేట్ తక్కువ, తక్కువ తక్కువెస్ట్. పండగ కాకపోయినా KLM లో ప్రతిరోజు పండగే. 365 days ఆఫర్స్. ఒక తండ్రిగా, ఒక కొడుకుగా, ఒక భర్తగా, ఒక సోదరుడిగా ఇన్ని పాత్రల్ని పోషించడానికి ఎన్నెన్ని త్యాగాలు చేస్తున్నాడో తనకి మాత్రమే తెలుసు. ప్రతి మగవాడు జీవితంలో ఒక కలతో బతుకుతూ ఉంటాడు. కానీ ఆ కలల్ని బతికించుకోవడం పక్కన పెట్టు, వాటిని చంపేసుకుని బతుకుతూ ఉన్నాడు. కష్టం అన్నది అలవాటైపోయింది, బాధ్యత అనేది నేస్తమైపోయింది. ఇలా వీటన్నిటి మధ్యలో తన జీవితాన్నే త్యాగం చేసేస్తున్నాడు ఒక మగవాడు. సేఫ్ ఫ్యామిలీ అనే ఒక NGO చేసినటువంటి సర్వే ప్రకారంగా తెలిసిన డేటా ఏంటి అంటే, భారతదేశంలో 43% మంది మగవాళ్ళు సూసైడ్ కమిట్ చేసుకుందాం అనుకున్నారు. రీజన్ నంబర్ 1 డొమెస్టిక్ వైలెన్స్, హెరాస్మెంట్ అండ్ బోల్డ్ అంత ఫ్రస్ట్రేషన్ తో అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక అలాగే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 5 ఏళ్ల డేటా తీసుకున్నట్టయితే మన భారతదేశంలో 30% మంది మగవాళ్ళు సూసైడ్ కమిట్ చేసుకోవడానికి కారణం వచ్చి కుటుంబ కలహాలు. అంటే ఒక మగవాడి మీద ఆ కుటుంబం పెడుతున్నటువంటి ప్రెషర్, ఫ్రస్ట్రేషన్, హెరాస్మెంట్, దానితో సూసైడ్ కమిట్ చేసుకునే పరిస్థితి ఎదురవుతోంది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక డొమెస్టిక్ వైలెన్స్ కి గురైన విక్టిమ్స్ వారి సొంత మాటల్లో చెప్పినటువంటి కథ వింటే కళ్ళలో నీళ్లు వస్తాయి. ఈ మధ్య కాలంలో బీహార్కి చెందిన అతుల్ సుభాష్, ఆల్ ఆఫ్ 35 years old, తన బెంగళూరులో ఉద్యోగం చేసేవాడు. ఒక టెకీ, వెరీ స్మార్ట్ గా పెళ్లి చేసుకున్నాడు. అక్కడి వరకు చాలా బాగుంది. ఒక బాబు కూడా పుట్టాడు. యు నో వాట్ హ్యాపెండ్? స్లోగా కలహాలు మొదలయ్యాయి. వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్సెస్ స్టార్ట్ అయ్యాయి. అల్టిమేట్ గా ఒక డొమెస్టిక్ వైలెన్స్ కి విక్టిమ్ అయ్యాడు. 3 ఏళ్ల బాబుని ఒక్కసారి కూడా చూసుకోలేకపోయాడు. ఈ హెరాస్మెంట్ తట్టుకోలేక ఆ డొమెస్టిక్ వైలెన్స్ తో తను చనిపోయే ముందు ఒక 81 minute వీడియోని చేసి మరీ సూసైడ్ కమిట్ చేసుకున్నాడు. ప్రాణాలు కోల్పోయాడు అతుల్ సుభాష్. ఎవరు దీనికి కారణం? ఎందుకు ఇలా జరుగుతోంది? ఇలా చాలా చాలా స్టోరీస్. అతుల్ సుభాష్ చేసిన 81 minute వీడియోలో తను అన్ని వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. భార్యతో జరిగిన గొడవలు, నేను ఇంత డొమెస్టిక్ వైలెన్స్ని తట్టుకోలేకపోతున్నాను, ఈ హెరాస్మెంట్ నా వల్ల అవ్వట్లేదు అంటే, చచ్చిపోతే చచ్చిపో అని భార్య అన్న మాటలు, నీ మీద ఎన్ని కేసులు కావాలంటే అన్నీ పెడతాను, నిన్ను ఇరికిస్తాను అన్న మాటలు, కన్న కొడుకుని నీ కంటికి చూపించను అన్న మాటలు అతను చెప్తూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. అలాగే ఇదంతా తట్టుకుని కూడా, ఉద్యోగం చేసుకుంటూ కూడా వాళ్ళ అబ్బాయిని చూసుకోకుండా తను చాలా సఫర్ అయ్యాడు. వాళ్ళ అబ్బాయి ఈ జరిగిందేంటో తెలుసుకోవాలి అని చెప్పి ఒక ఉత్తరం కూడా స్వయంగా రాశాడు. ఇంకో కేసులో IIT కాన్పూర్ గ్రాడ్యుయేట్, JEE టాపర్, ఒక వెరీ వెరీ బ్రిలియంట్ IT గాయ్, తన మీద పెట్టిన కేసులు అన్నీ ఇన్ని కావు. 498A డొమెస్టిక్ వైలెన్స్, ఇంకా మల్టిపుల్ కేసెస్ అతని మీద పెట్టడం జరిగింది. అది కూడా వివిధ రాష్ట్రాల్లో పెట్టేసరికి ఆ కేసుల కోసం ట్రావెల్ చేయాల్సిన పరిస్థితి. 10 ఏళ్లు ఫైట్ చేశాడు ఈ కేసెస్ గురించి. ఎంత ఓపిక్గా మెంటలీ హెరాస్మెంట్ని ఫేస్ చేశాడు, ఫైనాన్షియలీ లాస్ని ఫేస్ చేశాడు. అంటే ఒక సక్సెస్ఫుల్ పర్సన్ మీద ఇన్ని కేసులు మోపినప్పుడు అవన్నీ తప్పు అని తను ప్రూవ్ చేసుకోవడానికి ట్రావెల్ చేయాల్సి వచ్చింది. తద్వారా ఫైనాన్షియలీ చాలా నష్టపోయాడు, మెంటలీ చాలా డిస్టర్బ్ అయ్యాడు. ఒక బాగా ఫైనాన్షియలీ వెల్ ఆఫ్ పర్సన్కి ఇలా జరిగిందంటే, ఒక సామాన్యుడు, ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి ఇలాంటి కేసులు ఫేస్ చేసే స్తోమత ఉంటుందా? టైం ఉంటుందా? జీవితం మొత్తం హరించుకుపోతుంది. అలాగే ఆస్తులన్నీ కరిగిపోయే పరిస్థితి కూడా మగవాళ్ళు ఫేస్ చేస్తున్నారు అనేది ఒక ఫ్యాక్ట్. ఇక మన చట్టం ఏమంటుంది? 2005లో డొమెస్టిక్ వైలెన్స్కి సంబంధించి ఒక చట్టం వచ్చింది. ఈ చట్టం ఏమంటోంది అంటే, ఎవరైనా మహిళ సఫర్ అవుతున్నట్టయితే, ఇంట్లో తన భర్త తన్ని ఎమోషనల్గా, ఫిజికల్గా, సైకలాజికల్గా హెరాస్ చేస్తున్నట్టయితే, అమ్మాయి ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేస్తే IPC 498A ప్రకారంగా పోలీసులు వితౌట్ ఎనీ ఎంక్వైరీ, వితౌట్ ఎనీ ఎవిడెన్స్ ఆ మగవాళ్ళనే కాకుండా ఆ కుటుంబాన్ని కూడా అరెస్ట్ చేసే పరిస్థితి, విచ్ ఇస్ ఆటోమేటిక్ అరెస్ట్, విచ్ ఇస్ నాన్ బెయిలబుల్ అండ్ అ క్రిమినల్ ఆఫెన్స్ కింద వాళ్ళందరినీ, మొత్తం ఫ్యామిలీని అరెస్ట్ చేస్తారు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ప్రకారంగా. డొమెస్టిక్ వైలెన్స్ చట్టం అయితే ఉంది. 2005 నుంచి 2014 వరకు ఎంతో మంది మహిళలు ఈ యొక్క చట్టం ద్వారా చాలా చాలా రక్షించబడ్డారు. కానీ ఆన్ ది అదర్ హ్యాండ్ ఎంతో మంది మగవాళ్ళు అన్నెసెసరీ డొమెస్టిక్ వైలెన్స్ కేసులు పడి ట్రామాని ఫేస్ చేశారు. ఫైనాన్షియల్ లాస్ అయిపోయింది,
కోర్టుల చుట్టూ తిరగడం, లాయర్లకు ఫీజులు కట్టుకోవడం ద్వారా చాలా చాలా డిస్టర్బ్ అయిపోయి సూసైడ్లు కమిట్ చేసుకునే పరిస్థితి వచ్చింది. అప్పుడు 2014లో అర్నీష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనే ఒక కేసులో సుప్రీంకోర్టు ఒక సంచలనమైన తీర్పునిచ్చింది. ఒక ఎవిడెన్స్ ఉండాలి, ఒక ఎంక్వైరీ ఉండాలి, ఫ్యామిలీని కానీ ఆ మగవాళ్ళని కానీ వెంటనే అరెస్ట్ చేసే పరిస్థితి లేదు. అన్లెస్ అంటిల్ ఆ కేసు క్షుణ్ణంగా పరీక్షించి ఎవిడెన్స్ ని ప్రూవ్ చేస్తే కానీ అరెస్ట్ చేయకూడదు అనే ఒక సంచలనమైన తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. అసలు డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఏంటి, ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయి అని మనం మాట్లాడుకున్నట్టయితే ఫిజికల్ వైలెన్స్, సెక్షువల్ వైలెన్స్, ఎమోషనల్ వైలెన్స్, ఫైనాన్షియల్ వైలెన్స్, ఇలా చాలా రకాల్లో ఎమోషనల్ వైలెన్స్ మాత్రమే 52% పైగా ఉంది అంటే రియలీ వెరీ వెరీ సర్ప్రైజ్. ఒక ఇద్దరు ఆడవాళ్ళు కూర్చుని మాట్లాడుకున్నట్టయితే ఇంట్లో పరిస్థితులు జరుగుతున్నవి అన్నీ మాట్లాడుకుని కొంచెం ఓదార్చుకుంటారు. అదే ఇద్దరు మగవాళ్ళు కలిసి మాట్లాడుకున్నప్పుడు ఇంట్లో జరుగుతున్న పరిస్థితుల్ని ఎప్పుడూ డిస్కస్ చేయరు. అందులో డొమెస్టిక్ వైలెన్స్ గురించి అస్సలు బయటకు వచ్చి మాట్లాడని పరిస్థితి మనం చూడొచ్చు. ఇక మహిళలు సైకలాజికల్గా మ్యానిపులేట్ చేయడానికి రకరకాల విధాలు ఇప్పుడు వాడుతున్నారు. అందులో ప్రధానంగా గ్యాస్ లైటింగ్. మనం చాలా వినే ఉంటాం. లాంగ్ బ్యాక్ ఏదైనా ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడు అప్పుడు ఎక్స్ వై జరుగుంటుంది. దాన్ని మళ్ళీ ఇదే కాంటెక్స్ట్ లో తీసుకుని అప్పుడు నువ్వు అలా చేసావు అంటే లేదే నేను అప్పుడు అలా చేశాను అని అబ్బాయి గుర్తు పెట్టుకున్నా లేదు అని దాన్ని మార్చి ఆ నిజానిజాల్ని కప్పిపుచ్చి సందర్భాన్ని మార్చేసి కంప్లీట్ గా సిచ్యువేషన్ ని తన కంట్రోల్లో తీసుకోవడం, తన అవసరాల్ని ఉపయోగించుకోవడానికి మహిళలు వాడుతున్నటువంటి టాక్టిక్స్ ఇదే గ్యాస్ లైటింగ్. మ్యానిపులేటివ్ టెక్నిక్స్ లో మహిళలు వాడేది ఇంకో చాలా చాలా ఇంపార్టెంట్ విషయం డార్వో. దీని గురించి మీరు తెలుసుకోవాలి. ముందుగా డినై చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిచ్యువేషన్ జరుగుతుంది, నలుగురు ముందర బీట్ ఫ్యామిలీయో లేదా ఫ్రెండ్సో వైఫ్ వచ్చి హస్బెండ్ ని ఒక్క మాట అనేస్తుంది. ఆ మాట ఎంత బలంగా ఇన్సల్టింగ్ గా ఉంటుందంటే పాపం హస్బెండ్ సిగ్గుతో చచ్చిపోయే పరిస్థితి ఉంటుంది. ఏంటి 10 మంది ముందు నువ్వు ఇలా మాట్లాడావు అని, నీ మొహం నేనెక్కడ అలా మాట్లాడాను అంటుంది. అస్సలు కన్ఫ్యూజ్ అయిపోయి అసలు ఏం చేయాలో హస్బెండ్కి అర్థం కాదు. ఆ తర్వాత అటాక్ చేస్తుంది. ఈ అటాక్ ఎలా ఉంటుంది అంటే ఆ మగవాడి క్రెడిబిలిటీ మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేసే పరిస్థితి. అండ్ దెన్ రివర్స్ విక్టిమ్ ఒఫెండర్. కంప్లీట్ గా పరిస్థితిని మార్చేసి తను విక్టిమ్ అవుతుంది, ఆ హస్బెండ్ అబ్యూస్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇలాంటి టెక్నిక్స్ కూడా మహిళలు మగవాళ్ళని మ్యానిపులేట్ చేయడానికి వాడుతున్నారు. ఎంతసేపు మన సమాజంలో ఏంటా ఫీలింగ్, మగవాడు మాత్రమే అబ్యూస్ చేస్తాడు, ఆడవాళ్ళు ఎప్పుడూ విక్టిమ్సే. ఇదే మనకి చాలా స్ట్రాంగ్ గా మిగిలిపోయినటువంటి ఒపీనియన్. ఒకవేళ కనుక రివర్స్ అయితే యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. చట్టాలు లేవు, సమాజము లేదు. ఎందుకు మగవాళ్ళని ఇలా డొమెస్టిక్ వైలెన్స్ విక్టిమ్స్ ని మనం ఎందుకు సపోర్ట్ చేయలేకపోతున్నాం? సైలెంట్ గా వాళ్ళు ఎందుకు సఫర్ అవ్వాలి ఇస్ మై క్వశ్చన్. వైట్ స్వాన్ ఫౌండేషన్ డేటా ప్రకారంగా 19% ఆఫ్ మెన్ చోస్ సబ్స్టెన్స్ ఆర్ పాన్. వీటికి కూడా విపరీతంగా అడిక్ట్ అవుతున్నారు మగవాళ్ళు. ఇక అలాగే ఒక ఎమోషనల్ అవుట్లెట్ అంటూ ప్రతి మనిషికి అవసరం. ఆ ఎమోషనల్ సపోర్ట్ కోసం వేరే మహిళల్ని ఆసరా పొందడం, వేరే వాళ్ళతో రిలేషన్షిప్స్ పెట్టుకోవడం, అలా ఇల్లీగల్ రిలేషన్షిప్స్ కూడా బానిసలైపోతున్నారు. దిస్ ఇస్ ఆల్ బికాస్ డొమెస్టిక్ వైలెన్స్ కి విక్టిమ్స్ అవడమే దీనికి ప్రధానమైన కారణం. ఇక మన దగ్గర ఒక ఇంట్రెస్టింగ్ స్టాటిస్టిక్స్ ఉంది. మన భారతదేశంలో 100 మంది మహిళలు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్టయితే 235 మంది మగవాళ్ళు సూసైడ్ కమిట్ చేసుకుంటున్నారు, విచ్ ఇస్ వెరీ వెరీ సాడ్. అంటే 5.5 నిమిషాలకి ఒక మగవాడు చనిపోతూ ఉన్నాడు. గంటకి 11 మంది కొడుకుల్ని భారతదేశం కోల్పోతోంది just because of suicide. Reason being so many things. Husband suicide index ప్రకారంగా చూసుకున్నట్టయితే for every 100 wives committing suicide 258 husbands commit suicide. మనకి మాట్లాడడానికి మనుషులు ఉన్నారు, సొసైటీ ఉంది, చట్టాలు ఉన్నాయి. అయినా కానీ డొమెస్టిక్ వైలెన్స్ కి గురవుతున్న మగవాళ్ళకి సపోర్ట్ గా ఎందుకు నిలబడలేకపోతున్నాం? మగవాడు అంటే ధైర్యంగా ఉండాలి, ఏడవకూడదు, ఆడవాళ్ళు అలా కంప్లైంట్ చేయకూడదు అనే ఒక నానుడి ఎప్పటి నుంచో మన సమాజంలో అలాగే మిగిలిపోయింది. మగవాళ్ళు ఏడవకూడదా? మగవాళ్ళు కమిట్ చేయకూడదా? మగవాళ్ళు కంప్లైంట్ చేయకూడదా అని నేను అడుగుతున్నాను. మన సొసైటీ మైండ్ సెట్ మారాలి అని నాకు ఎప్పుడూ అనిపిస్తుంది. డొమెస్టిక్ వైలెన్స్ కి గురవుతున్నది మహిళలు మాత్రమే కాదు, మగవాళ్ళు కూడా అని మనం అర్థం చేసుకోవాలి. ఒక మహిళ వచ్చి నాకు అబ్యూస్ జరుగుతోంది అంటే ఎంపతి చూపిస్తాం, సహాయం చేయడానికి ముందుకు వస్తాం. అదే ఒక మగవాడు యూజువల్గా బయటికి వచ్చి చెప్పుకోరు, చెప్పే తత్వం కూడా లేదు.
బట్ ఒక కలీగ్కో ఫ్రెండ్కో తను పడుతున్న కష్టం గురించి చెప్పినప్పుడు హెల్ప్ చేద్దాం, సపోర్ట్ చేద్దాం. అలా సపోర్ట్ చేసే ఆర్గనైజేషన్స్, ఫౌండేషన్స్ కూడా ఉన్నాయి. సేవ్ ద ఫ్యామిలీ ఫౌండేషన్ కానీ ఇలాంటి ఫౌండేషన్ హెల్ప్ లైన్స్కి మీరు రీచ్ అవుట్ అవ్వచ్చు. అలాగే ప్రధానంగా నేను అడుగుతున్నది ఒకటే, జెండర్ న్యూట్రల్ లాస్ మన దేశంలో రావాలి. ఎప్పుడైతే ఆ న్యూట్రలిటీ ఉంటుందో, బయాస్డ్గా లేకుండా మహిళలకి మగవాళ్ళకి పక్షపాతం చూపించకుండా ఆ జెండర్ న్యూట్రల్ లాస్ని మన ప్రభుత్వాలు తీసుకురావాలి. అలాగే నేషనల్ కమిషన్ ఫర్ మెన్ అన్నది రావాలి. ఇప్పటి వరకు మన భారతదేశంలో నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ ఉంది, కానీ మగవాళ్ళకి మాత్రం ఎలాంటి కమిషన్ లేదు. అలాంటి కమిషన్ ఏర్పాటు చేయడం వల్ల చాలా మటుకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అని అనిపిస్తుంది. అండ్ ఆల్ ఐ వాంట్ టు సే ఇస్, ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషికి సంతోషంగా ఆనందంగా బతికే హక్కు ఉంది అని మనందరం గుర్తించాలి. లివ్ యువర్ లైఫ్. నేను మీ భార్గవి, సైనింగ్ ఆఫ్. మనం అదిరిపోయి బట్టలు వేసుకొని కిరాకున్నావు మామా. చాందా 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 బోల్ రే. క్వాలిటీ బెస్ట్, బెస్టర్, బెస్టెస్ట్, రేట్ తక్కువ, తక్కువ, తక్కువెస్ట్. పండగ కాకపోయినా KLM లో ప్రతిరోజు పండగే. 365 days ఆఫర్స్.